And coming to the first and the foremost part of part B, coming to 17 to 21 questions ఉంటాయి. కంపల్సరీగా అంటే మీకన్నా కొంచెం లోవర్ గ్రేడ్ లేదా ఆల్మోస్ట్ అంతకు ముందు మారినటువంటి టెక్స్ట్ బుక్లు లేకపోతే మీకు చాలా రిలేటెడ్ గా ఉన్నటువంటి పోయమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పోయమ్స్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని అంటే పోయం అంటేనే కొంచెం కష్టం కదా, కొంచెం అంటే అక్కడ మీనింగ్స్ కానీ అర్థాలు కానీ కాంటెక్స్ట్ కానీ మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలి, బాగా డీటెయిల్డ్ గా చదవాలి. కంపల్సరీ 3 సార్లు అయితే పోయం ని చదవాలి. పోయం కంటే ముందు మనం అనుకుంటాం కదా, ఆప్షన్స్ తర్వాత చూసుకోండి. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పార్ట్ బి లోని ఫస్ట్ పోయం ఉంటుంది, పోయం తర్వాత 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs ఇస్తారు. దాంట్లో ఏనా బీనా సీనా డీనా గుర్తించాలి. ఏనా బీనా సీనా డీనా గుర్తించేసి ఆ తర్వాత అక్కడ ఇచ్చినటువంటి బ్రాకెట్స్ లో ఏ ఆన్సర్ అయితే ఏ, బి ఆన్సర్ అయితే బి, సి అయితే సి, డి అయితే డి, అట్లా మనము టిక్ మార్క్ చేయాలి. అక్కడ మోస్ట్లీ ఎట్లా అడుగుతారు, ఒకటి మూడ్ ఆఫ్ ద పోయం అంటాడు. అంటే అది సాడా లేకపోతే కొంచెం ఇన్స్పైరింగ్ గా, మోటివేషనలా లేకపోతే పథోటికా, హ్యాపీనా, ఇట్లా మూడ్ ఆఫ్ ద పోయం అని అడుగుతాడు. అయితే ఆ పోయాన్ని బట్టి అంటే అది ఏ కంటెక్స్ట్ లో చెప్తున్నాడు, దాని సారాంశం ఏంటి ఒకసారి అర్థం చేసుకుంటే పోయం మూడ్ మనకు అర్థమవుతుంది. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి పోయంలో ఏదన్నా ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో అది సిమిలీనా, మెటాఫరా, లేకపోతే పర్సానిఫికేషనా, ఇట్లా అలిట్రేషనా అని అడుగుతాడు. అయితే వీటిపైన ఒక్కసారి దృష్టి పెట్టాలి. అయితే మనము యాస్ లైక్ ఉన్నట్టయితే సిమిలీ అని పెట్టాలి. యాస్ లైక్ లేకుండా దాన్ని వర్ణించినట్టయితే మెటాఫర్ అని పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఒక జీవం ఉన్నటువంటి ప్రాణితో పోల్చినట్టయితే ఆ వాక్యంలో డాన్సింగ్ అని, ఇట్ ద బ్రాంచెస్, ద లీవ్స్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆర్ డాన్సింగ్. డాన్సింగ్ అంటే ఎవరు చేస్తారు, పర్సనే చేస్తారు కదా. మూవింగ్, డాన్సింగ్, లాఫింగ్, స్మైలింగ్ ఇట్లాంటివి మనుషులు చేసేటటువంటి ఏదైనా యాక్షన్ దాంట్లో మెన్షన్ చేసినట్టయితే ఈజీగా దాన్ని చూసేసి పర్సానిఫికేషన్ అని పెట్టాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అలిట్రేషన్ కూడా ఉంటుంది. అంటే రైమింగ్, మళ్ళీ అవే వర్డ్స్ రిపీట్ అయినట్టయితే దాన్ని అలిట్రేషన్. ఈ 4 కన్నా వేరే ఏవి కూడా అక్కడ మనను అడగరు. కంపల్సరీగా ఈ సెంటెన్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ రాయాలి.